అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మాయావర్తకుడు. సుబ్బిశెట్టి కొంతకాలంగా ఇల్లు కొనాలని కోరుతున్నాడు. కానీ తనకు కావలసిన పంపిణీలో కట్టిన ఇల్లు ఏమన్నా కారుచౌకగా అమ్మకానికి వస్తే కొందామని ఎదురుచూస్తున్నాడు. మీ పిసినిగొట్టుతనంతో మనకు ఇల్లు కొనే యోగ్యత లేదు. ఎక్కడన్నా ఇంత స్థలం కొనండి, ఒక చిన్న పాక వేసుకుందాం అన్నది సుబ్బిశెట్టి భార్య. ఇంతలో పొరుగు గ్రామంలో ఒక అందమైన భవంతి అమ్మకానికి వచ్చింది. ఇల్లు గల ధనికుడు వర్తకం మీద దేశాంతరాలకు పోతూ చిన్న రాజభవనం లాంటి ఇంటిని సుబ్బిశెట్టికి కారుచౌకగా అమ్మి ఇంటి తాళపు చెవులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సుబ్బిశెట్టి మంచి రోజు చూసి తాను కొన్న ఇంట గృహప్రవేశం జరిపే ప్రయత్నాలు చేద్దామని పొరుగురు వెళితే అప్పటికే 4 మనుషులు సింహద్వారం వద్ద కీచులాడుకుంటూ కనిపించారు. వాళ్ళందరూ ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్లేనని సుబ్బిశెట్టికి తెలియవచ్చింది. శెట్టి 5వవాడు. ఇంతలో ఆ ఇంటి ముందు ఒక గుర్రబండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక జమీందారు దిగి సింహద్వారం వద్ద ఘర్షణ పడుతున్న వారిని, మీరంతా ఎవరు? మా ఇంటి ముందు మీకేం పని అని అడిగాడు. ఆయన దూరపు గ్రామంలో ఉండి ఈ గ్రామంలో ఆ కొత్త ఇంటిని కట్టించుకున్నాడట. ఆయన చూపిన పత్రాల వల్ల ఆయన అన్నమాట నిజమేనని తేలిపోయింది. సుబ్బిశెట్టి మిగిలిన వాళ్లతో, అందరము మోసపోయాం, పదండి పదండి, మనకు ఈ భవంతి అమ్మిన వాణ్ణి పట్టుకుందాం, మన సొమ్ము తిరిగి ఇయ్యకేం చేస్తాడు అన్నారు. కానీ ఆ మనిషి జాడ దొరకలేదు. సుబ్బిశెట్టి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సాయంత్రమే సుబ్బిశెట్టి ఇంటికి అతని బావమరిది వరహాలశెట్టి వచ్చాడు. వస్తూనే, ఏం బావా, కొత్త ఇంటి గృహప్రవేశం ఎప్పుడు అని అడిగాడతను. సుబ్బిశెట్టి తన బావమరిదికి జరిగిందంతా వివరంగా చెప్పాడు. వరహాలశెట్టి నవ్వు ఆపుకుంటూ, కాకపోయినా నువ్వు చేసిన పెట్టుబడికి విశాలమైన స్థలమేం రాదు కదా, అలాంటి భవంతి వస్తుందని ఎలా అనుకున్నావు అని అడిగాడు. సుబ్బిశెట్టి దుఃఖం ఆపుకుంటూ, అవును, దురాశకు పోయాను. అయితే నాలాంటి దురాశాపరులు ఇంకా 4 అన్నాడు. తెల్లవారుతూనే వరహాలశెట్టి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే సుబ్బిశెట్టికి భవంతిని అమ్మినవాడు వచ్చాడు. అతన్ని చూసి సుబ్బిశెట్టి చిందులు తొక్కాడు. నువ్వు పచ్చి మోసగాడివి అని తిట్టాడు. ఆ మనిషి నవ్వి, మోసగాడినైతే నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ ఎందుకు వస్తాను? నీ సొమ్ముకు సరిపడే ఇళ్ల స్థలం కొన్నాను, తీసుకుంటావా అని అడిగాడు. సుబ్బిశెట్టిలో ఆశ చిగురించింది. ఆ మనిషి స్థలం తాలూకా పత్రాలు సుబ్బిశెట్టికి ఇచ్చి వెళ్ళిపోయాడు. శెట్టి ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని అందులో గృహప్రవేశం చేశాడు. తన బావమరిది చేత ఇల్లు కట్టించటానికి వరహాలశెట్టే ఈ నాటకం ఆడాడని, ఆ భవంతిని కొన్నట్లు నటించిన 4 అతని మిత్రులేనని సుబ్బిశెట్టికి చాలా కాలం తెలియదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.